నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాం. OnePlus నేను ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్లో ఫ్లాగ్షిప్ కేటగిరీలో టీవీస్, బడ్స్ అండ్ అలాగే మొబైల్స్ ఇలా చాలా ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది. టీవీ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేయడం అయితే జరిగింది. ఇక్కడ కార్డ్స్లో పెడతాను, ఎండ్ స్క్రీన్లో పెడతాను, చూసండి. ₹1,00,000 65 ఇంచెస్ టీవీ అని అయితే పెట్టడం అయితే జరిగింది. చూడండి, మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎవరైతే టీవీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకు. అండ్ OnePlus మరి ఎలా తీసుకొచ్చింది అనే దాని గురించి కూడా క్లుప్తంగా ఆ యొక్క వీడియో అయితే చేయడం జరిగింది. చాలా రోజుల తర్వాత OnePlus మొబైల్స్ గురించి అయితే ఈ యొక్క వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. మొబైల్ రివ్యూగా అండ్ స్పెసిఫికేషన్సే. మన దగ్గర మొబైల్ అయితే లేదు. మన ఛానల్ ముందుకు వెళ్ళాలంటే కూడా ఖచ్చితంగా ఒక టీవీ మీద ఉంటే కానీ కుదరదు. అందుకే ఇట్లా మొబైల్స్ గురించి కూడా చేద్దామని అయితే ఒక ఆలోచన అయితే ఉంది. మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ అయితే నాకైతే కావాలి. మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకొన్ని రివ్యూస్ అయితే మన ఛానల్లో అయితే తీసుకుని అయితే వస్తాను. మేబీ చెప్పలే, అన్బాక్సింగ్ కూడా తీసుకొచ్చే ఛాన్స్ కూడా ఉంటుందేమో. మీ యొక్క సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఉంటే, మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు కావాలని కోరుకుంటాను. ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక లైక్ అయితే ఇవ్వండి, షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇంకా కామెంట్స్ ఉంటే కామెంట్స్ కూడా అయితే చేయండి. చాలా రోజుల తర్వాత ఎప్పుడో మన ఛానల్ మొదలుపెట్టిన కొత్తలో నేనైతే చేయడం అయితే జరిగింది. చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ రివ్యూ అయితే చేస్తున్నాను, స్పెసిఫికేషన్స్ రివ్యూ. అండ్ మరి OnePlus ఏకంగా 2 మొబైల్స్ లాంచ్ చేసింది. ఇది 5G కేటగిరీలో తీసుకొని అయితే వచ్చింది. OnePlus 11R అని, OnePlus 11 అని. OnePlus 11 వచ్చేసి 6.7 ఇంచెస్ డిస్ప్లే తోటి అయితే ఉంటుంది. ఇది Quad HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఈ యొక్క డిస్ప్లే మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది. ఇది 10-bit డిస్ప్లే అని అయితే చెప్పుకోవచ్చు. 20 Hz రిఫ్రెష్ రేట్ డైనమిక్లో అయితే తీసుకుని అయితే వచ్చారు. 20 Hz రిఫ్రెష్ రేట్ ఎలా వర్క్ అవుతుంది? ఇది డైనమిక్లో అంటే యాప్స్ ఓపెన్ చేస్తున్నాం, క్లోజ్ చేస్తున్నాం, ఓపెన్ చేస్తున్నాం, క్లోజ్ చేస్తున్నాం. సో అప్పుడు ఎంత మనకు రిఫ్రెష్ రేట్ కావాలో అంత తీసుకుంటుంది. సో మీరు గేమింగ్స్ ఆడేటప్పుడు వచ్చేసరికి ఏకంగా 0 నుంచి కూడా 120 Hzకి అయితే వెళ్ళిపోతుంది. ఇలా మనకు డైనమిక్గా అయితే వర్క్ అవడం అయితే జరుగుతుంది ఈ యొక్క మొబైల్లో. డిస్ప్లే విషయంలో మాత్రం చాలా బాగా అయితే తీసుకురావడం అయితే జరిగింది ఈ యొక్క OnePlus 11. ప్రాసెసర్ గురించి మాట్లాడుకోలే. ప్రాసెసర్ వచ్చేసరికి Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేశారు. చాలా అప్డేటెడ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ జనరేషన్ Gen 1 కంటే ఈ యొక్క ప్రాసెసర్ అనేది ఇంకొంచెం మెరుగ్గా బాగా వర్క్ అవుతుందైతే అనడం అయితే జరుగుతుంది OnePlus అనమాట. అలాగే ఈ యొక్క మొబైల్లో మనకు 8GB ర్యామ్ అయితే ఉంటుంది, 16GB ర్యామ్ అయితే ఉంటుంది. స్టోరేజ్ వచ్చేసరికి 128GB స్టోరేజ్ అయితే ఉంటుంది. అలాగే 256GB స్టోరేజ్ అయితే ఉంటుంది. అండ్ ర్యామ్ వచ్చేసరికి LPDDR5X ర్యామ్ని యూజ్ అయితే చేశారు. అండ్ 8GBలో వచ్చేసరికి మనకు UFS 3.1 ఉన్నట్లయితే 16GB 256GBలో వచ్చేసరికి UFS 4.0 అయితే వర్క్ అవడం జరుగుతుంది. అంటే మీకు మనకు ఏదైనా కాపీ చేసినా కానీ ఆ యొక్క స్పీడింగ్ లెవెల్స్ అనేవి చాలా బాగా బెటర్గా అయితే ఉంటుంది. సో UFS 3.1 కూడా చాలా బాగానే ఉంటుందన్నమాట. రీడింగ్ చేయడంలో అన్నిట్లో బాగానే అయితే ఉంటుందన్నమాట. UFS 3.1 అలాగే UFS 4.0 ఇలా మనకైతే అప్డేటెడ్ ఫీచర్స్ తోటి ఈ యొక్క మొబైల్ను అయితే ఉంచడం అయితే జరిగింది. కెమెరాస్ గురించి అయితే ఖచ్చితంగా అయితే మాట్లాడుకోవాలి. కెమెరాస్ వచ్చేసరికి 3 కెమెరా సెటప్స్ బ్యాక్ సైడ్ ఇచ్చినారు. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఒక కెమెరా అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ 3 కెమెరాస్లో మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 1.8 అపర్చర్ అయితే ఉంటుంది. అండ్ కెమెరా సెన్సార్ వచ్చేసరికి సోనీ IMX 890 బిగ్గర్ సైజ్ సెన్సార్స్ అయితే అనుకోవచ్చు. అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. మరొక కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా, అపర్చర్ 2.2 అయితే ఉంటుంది. మరొక కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా, పోర్ట్రేట్ టెలిఫోటో లెన్స్ కెమెరా అనమాట. సో ఈ 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా, దీని అపర్చర్కి 2.45 అయితే తీసుకొని అయితే వచ్చారనమాట. ఇలా కెమెరా సెటప్ అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ తీసుకొచ్చిన కెమెరాస్ మాత్రం పర్ఫార్మెన్స్ మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. ఖచ్చితంగా అయితే అర్థమవుతుంది. ఎందుకంటే సోనీ IMX 890 అయితే యూజ్ అయితే చేశారు. దాని సెన్సార్స్ కూడా చాలా బిగ్గర్గా అయితే ఉంటుంది. సో మంచి ఫొటోస్ అయితే మీకైతే వస్తాయని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అండ్ అలాగే దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలంటే 100 వాట్స్ సూపర్ వూక్ ఛార్జ్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ కేవలం జస్ట్ 25 మినిట్స్లోనే మీకు 100% వరకు అయితే ఫుల్ ఛార్జ్ అయితే అవుతుందంటే చెప్పడం అయితే జరుగుతుంది OnePlus. ఈ యొక్క మొబైల్లో స్టీరియో స్పీకర్స్ని 2 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యొక్క స్టీరియో స్పీకర్ మనకు డాల్బీ అట్మాస్కి అయితే సపోర్ట్ చేస్తుంది, లౌడ్గా వస్తుందని అయితే OnePlus అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే ఈ యొక్క కెమెరా వచ్చేసరికి బ్యాక్ సైడ్ మనం 4K నుంచి 8K వరకు అయితే వీడియోస్ అయితే తీసేసుకోవచ్చు. అండ్ 4K 60 ఫ్రేమ్లో అండ్ 30 ఫ్రేమ్లో కూడా మనం అయితే రికార్డ్ అయితే చేసేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా ఏదైతే ఉందో అది వచ్చేసరికి ఓన్లీ 1080pలో మాత్రమే మనం రికార్డ్ అయితే చేసేసుకోవచ్చు. ఓఎస్ సరిగ్గా Android 13 అయితే తీసుకుని అయితే వస్తున్నారు. అండ్ మనకి ఇంకొక మెయిన్ అప్డేట్ అయితే ఇక్కడ ఈ యొక్క ఈవెంట్లో వీళ్ళైతే చెప్పడం జరిగింది. 4 years వరకు ఓఎస్ ఆక్సిజన్ అప్డేట్స్ అయితే ఇస్తారన్నమాట. అలాగే 5 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇస్తారన్నమాట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకొని OnePlus ఎలా మనకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటుందో దాన్ని బట్టి మన యొక్క ఫోన్ సెక్యూర్గా అయితే ఉంటుంది. అలాగే చాలా సూపర్ ఫాస్ట్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఏమైనా బగ్స్ ఉన్నా కూడా మనకు రిలీఫ్ అయితే అవుతామన్నమాట. 5 years వరకు అయితే
అయితే మనకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ కూడా ఇస్తున్నారనమాట. మరి ఇలా అయితే ఉంది దీని యొక్క స్పెసిఫికేషన్స్. అండ్ మరి దీని యొక్క ప్రైస్ గురించి కూడా మనం ఖచ్చితంగా అయితే మాట్లాడుకోవాలి. 8GB 128GB వచ్చేసరికి 56,399 అయితే ఉంది. 6GB ప్లస్ 256GB వచ్చేసరికి 61,399 అయితే ఉందన్నమాట. ఇలా మనకు OnePlus 11 అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో మనకు ఆఫర్స్ కూడా అయితే ఐసిఐసిఐ బ్యాంక్ మీద 1300 వరకు అయితే మనకు ఆఫర్ అయితే వస్తుంది. సో నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో అయితే పోస్ట్ అయితే చేశాను. ఎవరైతే ఇంకా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. మంచి డీల్స్ 365 డేస్లో ఏదైతే జరుగుతుందో అన్ని డీల్స్ అయితే మీకైతే పోస్ట్ అయితే చేస్తానన్నమాట. అది మాత్రం గట్టిగా ఉంటుంది. జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. OnePlus 11R యొక్క స్పెసిఫికేషన్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి. OnePlus 11R యొక్క డిస్ప్లే 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే. ఇది ఓఎల్ఈడి డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అలాగే ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ మరొకటి HDR10+ సపోర్ట్ ఉండడంతో పాటు 1450 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు చెప్పాలి, OnePlus 11 సరికి 200 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటాయి. అక్కడ మనకు డాల్బీ విజన్ HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. కాకపోతే ఈ OnePlus 11Rలో HDR10+ వరకు మాత్రమే సపోర్ట్ అయితే చేస్తుంది. ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ అయితే అయితే చేశారు. ఇక్కడ కూడా మనకు రెండు వేరియేషన్లో తీసుకొని అయితే వచ్చారు. 8GB అయితే ఉంటుంది, 128GB ఇంటర్నల్ మెమరీ అండ్ 16GB ఉంటుంది. అలాగే 256GB ఇంటర్నల్ మెమరీ, LPDDR5X ర్యామ్నే అయితే చేయడం జరిగింది. UFS 3.1 సపోర్ట్ కూడా అయితే చేస్తుంది ఈ యొక్క OnePlus 11Rకి. కెమెరా గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. కెమెరా వచ్చేసరికి మనకు 3 కెమెరా సెటప్, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఒక సింగిల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసరికి సేమ్ మనకు OnePlus 11Rలో 50 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే సెన్సార్స్ ఏదైతే అయితే చేస్తున్నారో IMX 890 సెన్సార్, అదే సెన్సార్ని దీంట్లో కూడా తీసుకుని అయితే వస్తున్నారు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి. అండ్ మనకు మరొక కెమెరాస్ రెండు అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ OnePlus 11Rలో. అదేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్లో అయితే ఉంటుంది. మ్యాక్రో లెన్స్ కెమెరా 2 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు బ్యాక్ సైడ్ కెమెరాని యూజ్ చేసుకొని 4K 60 FPS లో మనం అయితే వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 1080p పిక్సెల్ తోటి అయితే మనం వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేసేసుకోవచ్చు. బ్యాటరీ కెపాసిటీ కూడా సేమ్ అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మనకు 100 వాట్స్ సూపర్ హుక్ ఛార్జ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కేవలం మీకు 25 మినిట్స్లోనే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. అలాగే ఓఎస్ వచ్చేసరికి Android 13 OS తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు. ఇలా మనకి స్పెసిఫికేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ మరి ఈ యొక్క ప్రైస్, ఈ OnePlus 11R యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకోవాలంటే 8GB 128GB వచ్చేసరికి 39,399 అయితే ఉంది. 16GB 256GB వచ్చేసరికి 44,399 అయితే ఉంది. అలాంటి స్పెసిఫికేషన్ తోటి OnePlus 11R అయితే నిన్న లాంచ్ అయితే చేశారు. స్పెసిఫికేషన్స్ పరంగా మనం చెక్ చేసుకున్నా, ప్రైస్ పరంగా చెక్ చేసుకున్నా కానీ చాలా మంచి ప్రైస్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారైతే నాకైతే అనిపించింది. సో ఏదైతే OnePlus 11 అయితే ఉందో అది 59 కంటే అట్లీస్ట్ 55 అలా పెట్టుంటే బాగుండు అనేది అనిపించింది. ఇప్పటికైనా పర్లేదు. కాకపోతే ఇక్కడ దరిద్రం ఏంటంటే ఏదైతే బ్యాంక్ ఆఫర్ అయితే ఉందో అంత ప్రైస్ పెట్టేసి కూడా మనకు 1300 వరకు మాత్రమే బ్యాంక్ ఆఫర్స్ ఇస్తున్నారు చూసావా, అది మాత్రం కొంచెం ఘోరం అయితే అనిపించింది అనమాట. సో అది ఎక్కడ మనకు కొంచెం 5000 రూపీస్ ఇలా మనకు యాడెడ్ అడ్వాంటేజ్ ఇచ్చినట్లయితే బ్యాంక్ ఆఫర్ సూపర్గా అయితే ఉండేది. సో అదొక్కటి నాకైతే మైనస్ అయితే అనిపించింది. అండ్ అలాగే మనకు IP68 వాటర్ రెసిస్టెంట్ వైర్లెస్ ఛార్జింగ్ ఇలా సపోర్ట్ అయితే మనకు OnePlus 11R లేదు, OnePlus 11 కూడా అయితే లేదు అనమాట. సో అందుకనే మనకు ప్రైస్ అనేవి చాలా ఈక్వల్గా అయితే తీసుకుని అయితే వచ్చారు వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్కి. సో తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా అయితే తీసేసుకోవచ్చు. చూడండి, OnePlus 11 తీసుకున్నా పర్లేదు, OnePlus 11R తీసుకున్నా పర్లేదు. అండ్ అదేవిధంగా మన యొక్క ఓల్డ్ మోడల్ మరొకటి అయితే ఉంది, OnePlus 10T అయితే ఉంది. మరి ఇదన్నమాట వీడియో. మరి ఒక వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ తెలుపుతారైతే అనుకుంటున్నాను. అలాగే మన డీల్ ఛానల్ కూడా జాయిన్ అవుతారైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.